గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్. పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం. ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాక జీవోను సవాల్ చేయడం సరికాదని వ్యాఖ్య. మొత్తం 7 పిటిషన్ల కొట్టివేత. తీర్పు వెలువడించిన జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జి. రాధారాణి ధర్మాసనం. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు వెల్లడికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో కీలక పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలే వరకు మెయిన్స్ పరీక్ష ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పిటిషన్ల దాఖలులో ఆలస్యాన్ని ప్రస్తావించిన ధర్మాసనం, ఫిబ్రవరిలో తాజా నోటిఫికేషన్ ఇస్తే ఇందుకు సంబంధించిన జీవో 29 ప్రతి అప్లోడ్ కాలేదన్న కారణంతో ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడాన్ని తప్పుపట్టింది. ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించిన తర్వాత జీవోను సవాల్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 226 ప్రకారం తమకున్న విస్తృత అధికారాల మేరకు ఉత్తర్వులు వెలువరిస్తామని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జి. రాధారాణి ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. పోస్టుల భర్తీ కోసం 2022లో ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చింది. అయితే పేపర్ లీకేజ్ కారణంగా ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు కాగా ఆ తర్వాత ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నోటిఫికేషన్ ఇస్తూ జీవో 29 జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీజీఎస్పీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించేలా, ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా శాలిగారానికి చెందిన పోగులు రాంబాబు సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2019లో జారీ చేసిన జీవో 96ను కూడా సవాల్ చేశారు. ఇలా మొత్తం 7 పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ల న్యాయవాది తరపున వాదనలు వినిపిస్తూ మెయిన్స్కి ఎంపిక చేసిన 1:50లో కూడా సమాంతర రిజర్వేషన్లు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. 1:50 మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా అంతకు మించి మెయిన్స్కు ఎంపిక చేశారు. రీనోటిఫికేషన్ ఇస్తూ జారీ చేసిన జీవో 29 కూడా చట్టవిరుద్ధం. రిజర్వేషన్ల అంశం తేలేదాకా మెయిన్స్ ఫలితాలు వెల్లడించకుండా టీజీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరపున స్పెషల్ జీవో రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇప్పటికే 2 సార్లు ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయ్యాయి. ఈసారి ప్రిలిమ్స్ మెయిన్స్లో లోపాల పట్ల లేకుండా నిర్వహించాం. పిటిషన్లను అనుమతించవద్దు, మెయిన్స్ ఫలితాలు వెల్లడిని అడ్డుకోవద్దు అని కోరారు. ఈ నెల 17న తుది వాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.